నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో అటు కూటమి కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఇన్ఛార్జీల మార్పులతో పార్టీని బలోపేతం చేసే దిశగా కొత్త తరాన్ని తెర మీద తీసుకొచ్చే ఆలోచన పరంగా ముందుకెళ్తుంది అన్న విషయం చాలా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో కర్నూలు ఇన్ఛార్జ్ మార్పు దానికి సంకేతంగా కనిపిస్తోంది. మరి కర్నూలు ఇన్ఛార్జ్ మార్పు ఎందుకు జరిగింది, ఎవరిని ఆ పీఠం వరించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆల్మోస్ట్ రెండు పార్టీలు కంకణం కట్టుకొని యువ రక్తాన్ని ఎక్కించాలి అంటూ మార్పులు చేర్పులు చాలా క్లియర్ కట్గా, చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాయి. మరి కర్నూలు పీఠము అనుకున్నది సీనియర్కి అయితే కొత్తగా ఇంకొకరి పేరు తెర మీదకి వచ్చింది, వాళ్ళకే కైవసం అయిపోయింది అనేసి అని వింటున్నాము. అంటే ఆశించింది ఎవరు, వరించింది ఎవరిని? అంటే కర్నూలు, నంద్యాల ఇవాళ జిల్లాలుగా విడిపడిన తర్వాత ఏంటంటే ఉమ్మడి కర్నూలు జిల్లాగా దీన్ని మనం పరిగణిస్తే ఏంటంటే అధ్యక్ష స్థానం కోసం, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థానం కోసం తీవ్రమైన పోటీ కాదు, కానీ వారు ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో ఖరారు చేద్దాం అనుకున్న గోగిశెట్టి నరసింహారావు గారు. అయితే గోగిశెట్టి నరసింహారావు గారు అంటే మళ్ళీ భూమా వర్గం కావచ్చు, భూమా కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు కొంత కినుకు వహిస్తారు, వాళ్ళు పార్టీకి దూరం అవుతారని గోగిశెట్టి నరసింహారావు గారిని కాదని భూమా అఖిలప్రియ గారిని కొనసాగించి గోగిశెట్టి నరసింహారావు గారిని ఒక దశలో నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ ఆయన బలిజ సామాజిక వర్గానికి చెందినవారు. అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక సమీకరణాలు ఎట్లా ఉంటే రెడ్ల ఆధిపత్యం చాలా బలంగా ఉంటుంది, ప్రబలంగా ఉంటుంది. మీకు నెల్లూరు, కడప, కర్నూలు 3 జిల్లాలను ఒక యూనిట్గా తీసుకుంటే రెడ్ల ఆధిపత్యం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కర్నూలులో చాలా తీవ్రంగా కనిపిస్తుంది. అయితే రెడ్ల తర్వాత వెనుకబడిన తరగతులు, ముస్లిం మైనార్టీలు ఇక్కడ ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తారు. ఆ దిశగా ఏంటంటే గోగిశెట్టి నరసింహారావు గారిని భవిష్యత్తులో ఎనీ నామినేటెడ్ పోస్ట్ ఐదర్ ఎమ్మెల్సీ రాజ్యసభకు కూడా వారు అర్హులు. ఈ దిశగా ఏంటంటే ఈ అధ్యక్ష స్థానం గురించి కూడా ఈ రేసులో వారి పేరు ఒక దశలో వినిపించింది. వినిపించిన తర్వాత ఏంటంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారు రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. అందులో భాగంగానే గౌరి చరితమ్మకి అవకాశం వచ్చింది. ఇక్కడ 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గౌరి చరితారెడ్డి గారు ఆవిడ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఓడించారు. నందికొట్కూరు జనరల్ నియోజకవర్గం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఓడించడం అంటే బైరెడ్డి శేషయ్యనారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తండ్రి కొడుకులు, వాళ్ళు పలు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఆవిడ ఎట్లా ఒక జైంట్ కిల్లర్గా ఆవిడ ప్రస్థానాన్ని ఆవిడ మొదలుపెట్టి 2009 ఎన్నికలకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నియోజకవర్గాల పునర్విభజన ఏదైతుందో అందులో భాగంగా నందికొట్కూరుని షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేస్తే ఆవిడ పోటీకి దూరంగా ఉన్నారు. ఆ సమయంలో 14 ఎన్నికలకు నాటికి ముందే ఆవిడ వైకాపాలో చేరి ఈసారి పాణ్యం నియోజకవర్గాన్ని ఎంచుకొని కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి మీద ఆవిడ విజయం సాధించారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అప్పుడు PDSF అనే ఒక పార్టీ ద్వారా ఆయన పోటీ చేశారు. ఏ పార్టీలో లేరు. అంత క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీలో పలు పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి చరిత్ర కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. ఇప్పుడు బైరెడ్డి, కాటసాని కుటుంబాలను తీసుకుంటే అట్లాగే ఆళ్లగడ్డకు వెళ్ళేటప్పటికి గంగుల, భూమా ఈ కుటుంబాలు కనిపిస్తాయి. శిల్పా చక్రపాణి రెడ్డి వాళ్ళది ఆ కుటుంబం ఒకటి కనిపిస్తుంది. ఇట్లా మీకు ఒక ఆధిపత్యం ఉన్నటువంటి, ఆధిపత్యాన్ని వహించేటటువంటి కుటుంబాలు ఇవన్నీ. దీంట్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు 85, 89, తర్వాత 94, 2004, అసలు 2009, 2019 వరుసగా ఆయన గెలిచినటువంటి 6 సార్లు గెలిచాడు ఆయన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ లో. ఆయన మధ్యలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎకాఎక్కిన ఢిల్లీ నుంచి వచ్చి కేంద్ర మంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కోసం 93 ఉప ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కోసం పాణ్యం నియోజకవర్గాన్ని కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి ఇవ్వడం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద రేణుకా చౌదరి గారు వెళ్ళి పోటీ చేయడం లాంటి సంఘటనలు ఆ జిల్లాలో జరిగి అట్లా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఆయన్ని ఈవిడ ఓడించి వైకాపా అభ్యర్థిగా 2014లో 19 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం కాదు ఆ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం కాదు ఈ నియోజకవర్గం కాబట్టి అనేటటువంటి ఒక చర్చ నడిచినప్పుడు ఏమైందంటే 2019 ఎన్నికలకు ముందు వెళ్ళి తెలుగుదేశంలో చేరారు చరితారెడ్డి గారు. చేరి ఆవిడ పోటీ చేసి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి చేతిలో ఆయన వైకాపాలోకి వచ్చారు. 43,000 పైచిలు కోట్ల తేడాతో ఓడిపోయి తెలుగుదేశం పార్టీలో కొనసాగి మొన్న 2024 ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని 40,000 పైచిలు కోట్లతో ఓడించి
తెచ్చుకుని ఆవిడ ఏంటంటే అటు బైరెడ్డి ఇటు కాట్సాని ఇద్దరు జైంట్ కిల్లర్స్ని జైంట్ కిల్లర్ ఇద్దరు శిఖర సమానులైనటువంటి రాజకీయాల్లో ఆ కర్నూలు జిల్లా రాజకీయాలు ఎవరైతే ఉన్నారో ఆధిపత్య రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి వాళ్ళని ఓడించినటువంటి ఘనతని చరిత్రని సొంతం చేసుకోవడంతో ఆవిడేంటంటే వాస్తవానికి మంత్రి పదవి కోసం చాలా ఆవిడ పాకులాడారు. కాకపోతే అక్కడ బీసీ జనార్దన్ రెడ్డి గారికి బనగానపల్లె వారికి అవకాశం తెలుగుదేశంలోనే కొనసాగినటువంటి నేత కాబట్టి వారికి అవకాశం ఇవ్వడంతో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి లేకపోవడంతో వారికి అధ్యక్ష పీఠాన్ని అందజేయటం జరిగింది. అది అంటే ఆమెకి ఇప్పుడు అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టడం వల్ల ఇంకేదైనా ప్రధాన వ్యూహం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి తెలుగుదేశంలోకి వచ్చారు అనేటటువంటి అది వాళ్ళకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వైకాపాలో ప్రయాణం చేసి వారు వెనక్కి తిరిగి వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా వాటిని విడిచిపెట్టి తెలుగుదేశంలో చేరిన వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఉంటుందని మనకు భూమా అఖిలప్రియ గారిని చూస్తే మనకు అర్థమైపోతుంది. మంత్రి పదవి అతి చిన్న వయసు వచ్చిన వ్యక్తి కాబట్టి ఏంటంటే అలా గౌరి చరితారెడ్డి గారికి ఆ గౌరవం, ఎందుకంటే 19 ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు, వెంటనే ఓడిపోయినా ఆవిడ కొనసాగారు ఉన్నారు కాబట్టి మళ్ళీ పాండ్యం నియోజకవర్గం నుంచి పాండ్యం నియోజకవర్గం కర్నూలు నియోజకవర్గాలు విడదీసి చూడలేము. కర్నూలు పాండ్యం రెండు కలగలిసిపోయినటువంటి పరిస్థితి వేళ రెండు నియోజకవర్గాలు. అట్లా ఏంటంటే నగరం మీద కూడా వీళ్ళ పట్టు ఉంటుంది చాలా. ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ నగరం మీద విపరీతమైనటువంటి పట్టు ఉంటుంది. అంత క్రితం అక్కడే పాండ్యం కంటే ముందు అది కోసిగి అనే నియోజకవర్గం ఉండేది. టీజీ తిమ్మయ్య శెట్టి గారిని ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు వైశ్యులు కూడా అక్కడ టీజీ తిమ్మయ్య శెట్టిని ఆయన కోసిగి శాసనసభ నియోజకవర్గం. ఆ కోసిగి ఆ ప్రాంతం నుంచే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. లద్దిగా అనే గ్రామం ఉన్నట్టు అక్కడి నుంచి వచ్చారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. అట్లా మనం కర్నూలు రాజకీయాలు మాట్లాడుకునేటప్పటికి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఫ్యాక్షన్ రాజకీయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. అవి లేకుండా ఫ్యాక్షన్ మూలాల గురించి ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడకుండా కర్నూలు రాజకీయాల గురించి మాట్లాడలేము. బుడ్డా వెంకటరెడ్డి కుటుంబం కావచ్చు, ఏరా సయ్యప్రెడ్డి గారి కుటుంబం కావచ్చు, అట్లాగే వై శివరామరెడ్డి, వై సాయిప్రసాద్ రెడ్డి వాళ్ళ కుటుంబం కావచ్చు. అంటే ఒక కుటుంబంలో 4, 5, 6 ప్రజాప్రతినిధులుగా కొనసాగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎంత విచిత్రంగా ఉంటాయంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు తెలుసుగా మీకు, ఆయన ఏ పార్టీలో ఉన్నారు? వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వారి సోదరు బైరెడ్డి శబరి గారు నంద్యాల లోక్సభ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ. ఇట్లా ఉంటాయి. అంటే అక్కడ ఆధిపత్యానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళే అక్కడ రాజకీయాల్లో కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. ఇంత ఆధిపత్యంలో, రెడ్ల ఆధిపత్యంలో వైశ్యులైనటువంటి టీజీ కుటుంబం కావచ్చు, లేకపోతే కలుగీత సామాజిక వర్గానికి చెందినటువంటి కేఈ కృష్ణమూర్తి గారి, కేఈ ప్రభాకర్ ఆ కుటుంబం కావచ్చు, కురుబలు కావచ్చు, వాల్మీకులు కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కర్నూలు లాంటి నియోజకవర్గంలో ముస్లింలు కావచ్చు తమ పాత్ర ప్రాధాన్యాన్ని కాపాడుకుంటున్నటువంటి నేపథ్యం కూడా కర్నూలులోనే కనిపిస్తుంది. మొత్తానికైతే రాయలసీమ రాజకీయాలు ఎప్పటికప్పుడు రసవత్తరంగానే ఉంటాయి. ఆధిపత్య పోరు, ముఖ్యమంత్రుల్ని అందించిన ప్రాంతము, అందులోనూ ఈ ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉంటుందంటే బైరెడ్డి శబరి గారు ఎవరు నంద్యాల లోక్సభ సభ్యురాలు కదా ఇవాళ, క్రింద 7 శాసనసభ నియోజకవర్గాల వాళ్ళు ఆవిడని ఏ కార్యక్రమానికి ఆహ్వానించిన పరిస్థితి. అంటే ఎవరి ఆధిపత్యం వాళ్ళది, ఎవరికి వాళ్ళు మోనార్క్స్ అన్నమాట. అదే ప్రతిపక్ష నేతలు, అధికార పక్ష నేతలు రెండు కూడా కీలకంగా రాయలసీమ నుంచే ఉంటాయి. నిజంగా ఒకరు అధికారంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తులు. అది రాయలసీమకే గౌరవం దక్కింది నిజంగా. అసలు దాంట్లో నుంచి ఇప్పుడు కొత్త తరం కూడా అంతే రేంజ్ లో ఫైర్ బ్రాండ్స్ ఉండడం అదొక గొప్ప. అక్కడి నుంచే వస్తున్నారు. అదే అంటున్నా, నువ్వా నేనా సొంత ఫ్యామిలీలో నుంచి నువ్వా నేనా అన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంట్లోనూ అంతే. ఇప్పుడు బైరెడ్డి సిద్ధారెడ్డి అక్క తమ్ముళ్ళు అదే విషయము చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. నిజంగా ఒక ఎపిసోడ్ చేయొచ్చు, దాని మీద చాలా రసవత్తరమైన ఘట్టం చేయొచ్చు మనం. మొత్తానికి గౌరి చరితారెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఆమె ఆధ్వర్యంలో మరింత పుంజుకోవాలి. ఖచ్చితంగా అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని ఆవిడ ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.